నీ భజన విడువాదాలనురా రంగా శ్రీరంగా. గజ్జలందెయలు గల్లు గల్లు మన కరతాళంబులు చేత పట్టుకొని నైవేద్యంబును ఎత్తి పట్టుకొని హారతిదిగో గైకొను మా రంగా శ్రీరంగా. నీ భజన విడువాదాలనురా రంగా శ్రీరంగా. బ్రహ్మంగారి వరపుత్రుడవై కంది మల్లయ్య పల్లెలో చేరి ఈశ్వరమ్మ నీ ప్రాణేశ్వరిగా చేయ సంకల్పించితివా రంగా శ్రీరంగా. నీ భజన విడువాదాలనురా రంగా శ్రీరంగా. అండపిండ బ్రహ్మాండ నాయక నగరిపాటి శ్రీరంగ నాయక. భక్తుల పాలిట కల్పవృక్షమా భక్తులందరూ చేరారు రంగా శ్రీరంగా. నీ భజన విడువాదాలనురా రంగా శ్రీరంగా. ఏంటమ్మా వచ్చాడు ఇక్కడ కూర్చున్నాడు బ్రహ్మగారు వచ్చాడా ఇప్పుడు కుదరతాను ఆయన తిరిగి రమ్మని చెప్పినారా. ఒకప్పుడు జరుగుతుంది దారి నీ మఠం ఉండే దగ్గర నుంచి అక్కడ బ్రహ్మంగారి మఠం కాడ నుంచి నేరుగా ఒకే దారి ఏర్పడుతుంది. అప్పుడు మీ ఇద్దరికి కళ్యాణం కోసం త్వరగా జరగదని చెప్పి బ్రహ్మం మన సమాధిలో వచ్చే ధ్వని శబ్దం వచ్చింది. శబ్దం వినిపించి చేశాడు మాటల వరకు అనుకోండి. అక్కడ నుంచి తిరుక్కొని నేరుగా వచ్చేసి ఇక్కడికి వచ్చాడు. ఇక్కడ స్థానం అని చెప్పి నియమించుకున్నాడు. కానీ ఇక్కడ ఎవరే కాదు 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 ఈయనది చాలా దూరం. ఆయనకి మాత్రం ఇక్కడనే ఇది బ్రహ్మగారి మఠం. ఈయన రాదు రంగరాజు. ఈయన రంగరాజు ఈయన ఈ ప్రాంతం కాదు మా మన ప్రాంతం కాదు వేరే ప్రాంతం ఏంటి కర్ణాటక అయితే ఉండాలి. వచ్చాడు వస్తే ఆడు కుదరలేదా మఠం దగ్గర చూసాను.